హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను మొదటి శ్రావణ సోమవారం అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను. దేవుడికి చక్కగా పూలు పెట్టేసుకొని అట్టికాయలు అయితే ప్రసాదంగా పెట్టేసి దీపారాధన అయితే చేసేసి నీట్గా హారతి ఇచ్చేసి ఆ దేవుడికి హారతి ఇచ్చి మీకు కూడా అంత మంచి జరగాలని హారతి ఇస్తూ నేను కూడా హారతిని తీసుకొని దేవుడిని అయితే మొక్కేసి ఇప్పుడు మనం ఇలా మొక్కేసి ఈరోజు సోమవారం అయితే ఇలా పూజ చేసేసుకున్నాను. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి కట్టి పొంగలి మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ పెసరపప్పుకి బదులుగా కందిపప్పు వేసి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అందరు ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇలా కుక్కర్ కానీ లేకపోతే నార్మల్గా అయినా ఉడకపెట్టుకోవచ్చు మీరు గిన్నెలో. ఇప్పుడు ఒక కప్పుతో బియ్యం తీసుకొని ఒక కప్పు కందిపప్పు కూడా తీసుకోవాలి. అవి డైరెక్ట్ వేసుకోకుండా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి కందిపప్పుని అయితే కొంచెం రోస్ట్గా వేయించుకోవాలి. ఇలా రోస్ట్గా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అవి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇట్లా రోస్ట్గా అయినాక ఆ బియ్యంలో ఈ కందిపప్పును వేసేసి మనం ఇప్పుడు వాటర్ పోసి 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని మనమైతే బాగా నీట్గా కడుక్కున్న తర్వాత బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అంతే పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు వాటర్ పోసుకొని. ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకున్నా కాబట్టి నేను ఇక్కడ 3-4 కప్స్ అయితే వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ పోసుకొని తగ్గినంత సాల్ట్ వేసుకొని ఇక్కడ మిరియాలు కూడా వేసేసి ఇప్పుడు కుక్కర్ మూత అయితే తీసుకొని నీట్గా పెట్టేసి మనమైతే పొయ్యి మీద పెట్టేయాలి. ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత 4-5 విజిల్స్ వచ్చినాక మనకైతే నీట్గా ఇలా కుక్ అయిపోతుంది. సో ఇలా మెత్తగా అయిపోయాక మనకు వాటర్ అన్నీ పోయినాయి కదా. సో మిరియాలు అవన్నీ చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకొని పొయ్యి మీద కొంచెం జ్యూసీగా ఉండడానికి వాటర్ పోసుకొని ఉడకపెడుతున్నాను లైట్గా. మీరు గట్టిగానే కావాలి అంటే అంతే ఉంచుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆవాలు జీలకర్ర వేసుకొని దానిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు కూడా వేసేసి వాటిని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపులో తగినంత పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అనేది ఆప్షన్గా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తాలింపుని ఇప్పుడు మనం ఈ కట్టి పొంగల్ దాంట్లో వేసేసి వెంటనే మూత పెట్టాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం అది మంచిగా స్మెల్ మంచిగా వస్తుంది కాబట్టి అలా 5 మినిట్స్ ఆగి మూత తీసి నీట్గా మనకైతే ఇక్కడ వేడివేడిగా అయితే కట్టి పొంగలి రెడీ అయిపోయింది. అందరూ ఒకసారి ట్రై చేయండి. అందరూ పెసరపప్పు వేసి చేస్తారు కదా, ఒకసారి కందిపప్పుతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా అయితే కట్టి పొంగల్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈరోజు మీరు పూజ ఎలా చేసుకున్నారు? ఈరోజు మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.